responsibility of studying in his institution which he has identified and where he has joined. అవునా కాదా? కరెక్టే సార్, కరెక్టే. కానీ మనం గత 2 ఏళ్ల ప్రామాణికంగా మాత్రమే వాడి ఆలోచనలు అంచనా వేయకుండా అసలు వాడు పుట్టిందేంటి, వాడి పుట్టుక నేపథ్యం ఏంటి, వాడి తల్లిదండ్రులు ఏ పరిస్థితిలో ఉన్నారు, అసలు వాడికి ఆలోచన రావడానికి కారణమైన పరిస్థితులు ఏంటి, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పుడు సర్వీస్ సెక్టార్ లో నెంబర్ 1 గా ఉన్నప్పుడు చైనా అమెరికాని దాటిపోవాలని చెప్పి మనం కలలుగంటున్న సమయంలో ప్రభుత్వాల నుంచి కూడా ఏమైనా ఇనిషియేషన్ ఉందా? ఇంజనీరింగ్ కాలేజ్లో సత్తువ లేదు, మన పోరగాళ్ళు మన పిల్లలు తెలంగాణ పోరగాళ్ళు అంటుంటారు కాబట్టి మన పిల్లలు కాంపిటేటివ్ కోర్సెస్లో భాగం కాలేకపోతున్నారు. మరి మన అకాడమిక్స్ ఎట్లున్నాయి, మన లెక్చరర్కి ఇచ్చే జీతాలు ఎట్లున్నాయి, ఏ యాజమాన్యాలకు మనం ఆ లైసెన్స్లు అప్పగిస్తున్నాము, వాటి మీద మన తనిఖీలు ఏ రకంగా ఉన్నాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత మేరకు మనం ఎంకరేజ్ చేస్తున్నాము, దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఇవన్నీ కూడా భాగం కదండి. 1వ తరగతి నుంచి